ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నమస్కారం మహాదేవ్ గారు. నమస్కారం చలపతి గారు. బాగున్నారా? బాగున్నానండి. కూర్చోండి. ఊళ్ళో అందరూ బాగున్నారా? బాగున్నారమ్మగారు. ఇంకేమిటి చలపతి ఊళ్ళో విశేషాలు? ఏమున్నాయి అమ్మగారు, ఎప్పట్లాగానే ప్రతి ఏడాది నిర్వహించే కుస్తీ పోటీలు ఈ సంవత్సరం కూడా నిర్వహించాలి. ఆ విశేషం గురించి చెప్పటానికే వచ్చాను. కుస్తీ పోటీలా అంటే ఏంటి? రెజ్లింగ్ ఆదిత్య. ఓ, విలేజ్ రెజ్లింగ్ అన్నమాట. ఇంట్రెస్టింగ్. ఈసారి కుస్తీ పోటీలు చాలా ప్రామాణికంగా జరుగుతున్నాయి. అంటే మన చుట్టుపక్కల ఉన్న 18 గ్రామాల నుంచి ఈ కుస్తీ పోటీలో పాల్గొంటున్నారు. ఏ సంస్థానానికి చెందిన అభ్యర్థి గెలిస్తే ఆ సంస్థానానికి అగ్రతాంబూలం ఇవ్వాలని పెద్దలు నిర్ణయించారు. మళ్లీ వచ్చే ఏడాది వరకు అన్నిట్లోనూ ఆ సంస్థానానిదే ప్రత్యేక స్థానం ఉంటుందని ప్రకటించారు. 18 గ్రామాలకు పెద్దగా వ్యవహరించవలసి ఉంటుంది. అమ్మవారి జాతరలో మొదటి పూజ వారికే దక్కుతుంది. ఓ, ఈ సంస్థానానికి కూడా కబురు పంపించమని చెప్తే ఆ కబురు తీసుకుని వచ్చానమ్మగారు. అలాగే ఈ సంస్థానం నుండి ఎవరు పోటీలో ఉంటారో తెలుసుకుని కూడా రమ్మన్నారు. ఈ సంస్థానం నుంచి పున్నమి వస్తుంది. పున్నమికి వచ్చా వకీల్ సాబ్? అవును పున్నమి, నువ్వే వెళ్తున్నావు. పున్నమి, నీకు రెజ్లింగ్ తెలుసా పున్నమి? తెలుసా ఏంటి ఆదిత్య? రఫ్ ఆడిచ్చేస్తుంది. ఓ, నైస్. రప్పాడించడానికి అదేం తొక్కుడు బిళ్ళ కాదు పృథ్వీ, కుస్తీ పోటీలు. తెలుసు అంకుల్, అయినా పున్నమి గురించి మీకు తెలుసు కదా. గెలిచినా గెలిచేస్తుంది. ఫస్ట్ టైం అంకుల్ మీద అటాక్ జరిగినప్పుడు ఒంటి చేత్తో 5-6 మందిని మట్టి కరిపించేసింది. రెండోసారి జాతరలో కూడా అంతే మందిని రఫ్ ఆడించేసింది. ఇంకా మూడోసారి చాలు చాలు పృథ్వీ. ఆ పున్నమి బలాబలాల గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు పున్నమి ఏ సంస్థానానికి చెందిందని పోటీ చేయిస్తావు చెప్పు. అలా ఏం ఉండదమ్మా. ఈ సంస్థానం నుంచి ఎవరినైనా పోటీకి దింపొచ్చు. ఈ పోటీలో గెలిస్తే అయ్యగారి కుటుంబానికి అగ్రతాంబూలం వస్తుంది, గౌరవం కూడా దక్కుతుంది. ఆ గౌరవాన్ని ఎలాగైనా ఈ కుటుంబానికి ఇవ్వాలి. అలాగే వకీల్ సాబ్ కోరిక కూడా నెరవేరుతుంది. ఆయనే నన్ను ప్రోత్సహిస్తున్నాడు. అయితే ఈ కుటుంబం తరపున నేను పోటీలోకి దిగుతాను. ఇది గనక కుస్తీ పోటీలో దిగితే ఊరంతా జేజేలు కొడతారు. అలా జరగడానికి వీల్లేదు. ఏం అవసరం లేదు పున్నమి, మా కుటుంబం నుంచి నేనే పోటీ చేస్తాను.
ఏం మాట్లాడుతున్నావు మయూక? మయూక, కుస్తీ పోటీలంటే దాగుడు మూతలు అనుకుంటున్నావా ఏంటి? ఐ నో పృథ్వీ, మీ అందరికి కూడా తెలియని విషయం, నాకు బాక్సింగ్ వచ్చు. ఓ, మా కాలేజీలో బాక్సింగ్ రింగ్లో ఎప్పుడు దిగినా నేనే విన్ అయ్యేదాన్ని. మమ్మీ, ఫీజు కట్టారు కదా మమ్మీ, మర్చిపోయారా ఏంటి? బాక్సింగ్ వేరు, రెజ్లింగ్ వేరు కదా మయూక. రెజ్లింగ్ కూడా అదే. కుస్తీ అనేది ఊళ్ళలో ఆడతారు, బాక్సింగ్ అలా కాదు. ఎలా అనేది కుస్తీ పోటీలో నేను చూపిస్తా. హ్మ్. ఏంటే, నువ్వే అగ్రతాంబూలం తెచ్చేటట్టు ప్లాన్ చేస్తున్నావా? ఇప్పుడు గనక నువ్వు గెలిచావనుకో, ఈ కుటుంబమే కాదు ఊరంతా నీకు జేజేలు కొడుతుంది. అది నాకిష్టం లేదు, అందుకే నేను కూడా పోటీ చేస్తున్నాను. మయూకమ్మా, మీరు చెప్పింది నిజమే. కుస్తీ అనేది ఊర్లలో ఆడుకునేది, కానీ వాళ్ళొక పట్టు పడితే విడిపించుకోవడం అంత ఈజీ కాదు తెలుసా? బాక్సింగ్ పంచి పడితే కూడా లేవడం ఎవరి వల్ల కాదు. ఎక్కడో పోటీ పడ్డానికి మీరిక్కడ గొడవ పట్టవెందుకు? ఇద్దరు పోటీ చేయండి. అలా కుదరదమ్మగారు. ఒక సంస్థానం తరపున ఒకరే రావాలి. పున్నం మాత్రం పోటీ చెయ్యాలి. నేను వెళ్తానమ్మగారు. ఖచ్చితంగా అగ్రతాంబూలం మీకు దక్కేలా చేస్తాను. నేను వెళ్తాను నానమ్మా, ఆ అగ్రతాంబూలమేదో నేను తీసుకొస్తాను. ఒక పని చేద్దాం అమ్మగారు. నేను ఊరు నుండి ఒక వస్తాదును పంపిస్తాను. అతనితో వీళ్ళిద్దరిని పోటీ పడనివ్వండి. అతనితో ఎవరు గెలిస్తే వాళ్ళని పంపించండి. ఇదేదో బాగుంది రాజమాత. అవును, ఇది బాగుంది. మహాదేవ్ గారు, ఇక నేను బయలుదేరతాను. మంచిది. పెద్దమ్మా, మన ఇంటి బిడ్డ మయూక వెళుతుంది అంటే మళ్ళీ పున్నమిని దింపుదా ఉంటావేంటి? అగ్నిదేవా, కుస్తీ పోటీల్లో పున్నమికి అనుభవం ఉంది. గెలుస్తుందనే నమ్మకం నాకుంది. పున్నమి వెళితేనే బాగుంటుందని నా నమ్మకం కూడా. అవును, పున్నమి వెళ్తేనే బాగుంటుంది. పున్నమి గెలుస్తుంది. ఏం చేయను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.